చెప్పండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావసీదమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. నమస్తే నమ. ధన్యవాదాలు. సో ఇక్కడ మనము ఇప్పుడు ఒక్కసారి తుదాదిగరంలో కొన్ని ధాతువులు ఉన్నాయి, కానీ దానికన్నా ముందు ఇదంతా రాసేసుకోండి. ఓకే. ఇది ఇంతకు ముందు నమస్కారం అండి కవిత గారు. ఓం నమస్తే అండి. రాసుకున్నారు నూట కానీ డెబ్- 174 ధాతువులు అని చెప్పినట్టు గుర్తు ఇంతకు ముందు. 174గా? ఓకే, అవి మార్చారు ఆ, మళ్ళీ, ఇంకా నమస్తే. యాడ్ చేసిండ్రు. యా, ఉమ్, 174గా ఇప్పుడు? ఓకే. అవును. ఓం నమస్తే అండి. 174 ధాతువులు. ఓకే. వీటికి 4 లకారాల ప్రత్యయాలంటే లట్, లంగ్, లోట్, విధిలింగ్. అన్నిట్లలో ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. పరస్మైపది 9, ఆత్మనేపది 9 కదా. ఉమ్, అయితే ఇప్పుడు 18 18 18 18 అన్ని కలిపితే ఎన్నైనాయి? 74. అవునా? ఇక్కడ +2 ఎందుకు రాసాము అంటే తుహ్యోస్ తాతంగ్. అవునా? ఏమైపోయింది అక్కడ? తూ తర్వాత హి, ఈ రెండిటికి తాతంగులు వచ్చినాయి. అవునా? అక్కడ తాతంగ్ ఒకటి, అంటే 2 వచ్చాయి కదా. 72 కదమ్మా, ఇది 74 వేసినారు. ఆ, +2 వేసి 32. 76 వేశారు. అవునవును. మొత్తం టోటల్ గా 74 వేసినట్టున్నా. ఓకే, కరెక్ట్. 11 72 ఇక్కడ 74. టోటల్ది 74 వేసినట్టు, +2 కలుపుకొని. ఓకే. సో అప్పుడు ఏంటి? 72 కదా. అయితే తాతంగ రెండిట్లో తాతంగ వచ్చేసి మళ్ళీ 2 రూపాయలు 2 రూపాయలు వచ్చినాయి కదా అక్కడ, అందుకని 74 అయినాయి. అవునా? ఇక్కడ తూ హి, లోటులో 2 వచ్చాయి, 2 ఎక్స్ట్రా వచ్చాయి కదా, 2 రూపాయలు. అవునా? ఇక్కడ లోటులో +2 అని రాస్తే లోట్లో +2 అన్నమాట కదా. సో వికరణ ప్రత్యయం ఏంటిది? ష. దీనికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. అవునా? తర్వాత ఏంటిది? దీనికి గుణం వస్తుందా ఇప్పుడు? ష అంటే అపిత్ రాదు. రాదు. నాలుగోది ఏంటిది? గుణము రాదు. ఈ 174 కరెక్టే కదా. ఇంకొకటి ఏం చెప్పుకున్నాము? ఇకారము ఉకారము ఉంటే ధాతువులలో ఏమొస్తుంది? అజాది ప్రత్యయం ఉన్నది కాబట్టి ఇది అజాది ప్రత్యయం కదా. వికరణ ప్రత్యయం అచ్చుతో మొదలైంది కదా. ఇది ఈ గణం అనేది, ఇది అంటే తుదాది గణం అనేది. ఈ గణం ఇది అన్నప్పుడల్లా ఈ తుదాది గణం అనుకోవాలి. ఈ గణం అంతే. ఈ గణము అజాది ప్రత్యయముతో మొదలైంది కావున అజాది. కావున ఏంటిది? ఈ అజాది ప్రత్యయంతో మొదలైంది కాబట్టి గుణం కాదని రాసుకున్నాం కదమ్మా. అయితే దీనికి ఏమొస్తుంది? ధాతువులో ఎక్కుంటే, ధాతువులో ఈ లేదా ఉ, ఈ కమ ఉ చివరిగా ఉంటే ఏమొస్తుంది?
ఓకారము ఉమ్, ఏకారము ఓకారమున ఏ ఓవర్ ఈ కారానికి ఇయంగు ఉవంగు కదా. ఉమ్. కారం అంటే ఇయంగు ఓకారం. ఇయంగు ఉవంగులు ఆదేశంగా వస్తాయి. ముందు రింగ్ షేక్ లింక్ షూతోని అదే రింగ్ ఉన్నప్పుడు కదా, రికారం ఉన్నప్పుడు. ఇక రింగ్ ఎప్పుడు వస్తుంది? అదే రీ రికారం ఉన్నప్పుడు ఇకారానికి రింగ్ వస్తుంది. ధాతువు ఇకారానికి రింగ్ వస్తుంది, అవునా? రింగ్ షయగ్ లింగ్షు అనే సూత్రం ఏం చెప్తుంది? ఇకారం ఉంటే అచిష్ణు ధాతుభ్రువాం, అదే తర్వాత ఇంకోటి ఏంటిది? రింగ్ షయగ్ లింగ్షు ఏం చెప్తుంది మనకి? రీ ధాతువు నాకు అచ్చు పరంలో ఉంటే అచిష్ణు ధాతు భ్రువం ఇవోరి యంగు వంగవుతోని ఇకార ఉకార శబ్దాలుంటే ఇయంగు వంగ వస్తుందండి. రింగ్ ధాతువుకి రింగ్, ప్రింగ్, మింగ్, రింగ్ వీటన్నిటికి కదా. అంతేనా? వాటిల్లో వస్తుంది వికారంతో ఉన్న వాటికి కదా. అంటే ఓకే. సో ఇది ఈకారం ఉకారం ఉన్నప్పుడు ఇవి కదా. ఇది యంగు వంగ దేనికి? అచిష్ణు ధాతు భ్రువాం యోరి యంగు వంగవ్, అవునా? అచిష్ణు ధాతు భ్రువం యువర్ యంగు అదన్నమాట. ఆ సూత్రం ప్రకారం. ఏ సూత్రం ప్రకారం? అదేంటి నంబర్ ఎంత అది? అచిష్ణు ధాతు భ్రువం 6477 6477 అమ్మ. 6477 77 అవును. 77 ప్రకారం, ఓకేనా? అదేంటుంటుందంటే అచిష్ణు, ఇంకింత రాస్తే తెలిసిపోతుంది కదా మీకు, కదా. తర్వాత ఏంటిది? ఇది ఎన్నోది? 4వదా 5వదా? 5వది. 5. 6వ పాయింట్ ఏంటి రాస్తున్నారా? రాస్తున్నాం. ఓకే. నెక్స్ట్ 6వది. ఇక్కడ మనకి ఇకార ఉకార ధాతువులు ఎన్ని ఉన్నాయి మరి? అలా ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది? ఇయంగు ఉవంగు అంటే ఏం చెప్పుకున్నాం అక్కడ? ఈతో ఉన్నటువంటి ధాతువులు, ఊతో ఉన్న ధాతువులు ఇలానే మొత్తం 10 ఉన్నాయి, అవునా? ఈతో ఏమీ లేవు కదా. ఈ అనే దాంతో ఏం లేవు. ఈ ఒకటే ఉంది. ఊ రెండు ఉన్నాయి కదండి. అంతములో ఉన్న ధాతువులు, అంతములో ఉన్న ధాతువులు ఎన్ని? ఇక్కడ ఉన్న ధాతువులు 10. ఈ 10 ధాతువులకి ఈ యంగు వంగు వస్తుంది అనమాట. అచిష్ణు ధాతు భ్రువం అనేది పనిచేస్తుంది కదా, అవునా? అవేమి అంటే రిగతౌ పిగతౌ ధిధారణే క్షి నివాసగత్యోః గు పురీషోత్సర్గే ధ్రు గతిస్థైర్యయోః కుంగ్ శబ్దే ను స్తవనే ధూ విధూననే ష్టు ప్రేరణే, ఇవి ధాతువులు, అవునా? అవి రాయాలా? 10 ఏంటివి అవి రాయాలా? అవి రిగతౌ, తర్వాత పిగతౌ. అంటే అంత గచ్చద్దకమే ఎక్కువ ఉంది కదా. అవునమ్మా.
అంటే గత్యర్థకం అంటే ఏంటి? కదలిక అని అర్థమా లేదు వెళ్ళడం అని అర్థమా? ఎట్లా తీసుకుంటాం మనం? గతి వర్తమాన అంటే చలనం, గతి అంటే చలనం, చలనం. అదే నడవడము వెళ్ళడము అన్ని వస్తాయి ఇంకా. ఉమ్. అంటే వర్తమాన కాలంలో అన్నమాట ఇవన్నీ జరిగేవి. ధారణి ఏంటండి? వర్తమాన కాలంలో గమ్యం వీటితో జరిగేవన్నీ కూడా ఈ మనం తీసుకోవచ్చు అనమాట. అంతే కదా. వర్తమానంకి లింక్ లేదమ్మా, దానికి అర్థం అది అంతే. అంటే గత్యర్థకం అని అంతే. అంటే ఏంటండి మన అది ధారణే, తర్వాత క్షి నివాస గత్యోః. ఉత్తమం. క్షి నివాస గత్యోః. గు పురీషోత్సర్గే. నివాస గత్యోః. తర్వాత వీటికి అర్థాలు తెలుగులో తెలుసు కదా. తెలుసమ్మా. వెళ్ళడం, ధారించడం. గు గు ఏంటిది? పురీషోత్సర్గే. పురీషోత్సర్గే అంటే ఏంటి? అదే మల విసర్జన. మల విసర్జన చేయడం. మరి గుహ్యం గుహ్యం అంటారు. అందులో గు అనేది అట్లా అది రెండు కలిపినప్పుడు ఇదే దీనికి దానికి సంబంధం లేదా? ఏంటమ్మా? గుహ్యం అని ఒక ఇది వస్తుంది కదండి, అంటే రహస్యం అని అనుకోవాలా? రహస్యం అనే అర్థం. అది వేరు. అది వేరా? ఘృ గతి స్థైర్యయోః. ధ్రువ గతి స్థైర్యయోః. ఇంకోటి కుంగ్ విక్షేపణే కదా. కుంగ్ విక్షేపణేనా? స్థైర్య యోహ. తర్వాత కుంగ్ శబ్దే. శబ్దం చేయడం కదా. తర్వాత స్తవనే అంటే పొగడడం, మనం స్తుతించడం. అంతే, స్తుతించడం. తర్వాత ధూ విధూననే. విధూననే కంపించడం. విధూననే అంటే ఇవన్నీ కూడా మూలధాతువులు మనం రాస్తుంది కదా. కంపించడం, కంపించడం విధూనన అంటే. అవునమ్మా. షూ ప్రేరణే. ప్రేరణే. ఇవి ఈ 10 ధాతువులకు ఏమొస్తుంది? ఈ యంగు వంగులు వస్తాయి. సో ఇప్పుడు మనకి ఎన్నోది పాయింట్? 6 అయిపోయినాయా? 7వది. ఏడవ పాయింట్ ఏంటిది? ఇప్పుడు రికారాంత ధాతువులు. సో ఈ రికారాంత ధాతువులు ఎన్ని ఉన్నాయి? 4. ఘృ 4 ఉన్నాయా? ఈ రికారాంత ధాతువులలో ఏం జరుగుతుంది? రింగ్ వస్తుంది. ఏమొస్తుంది? రింగ్ ఆదేశం వస్తుంది. 6 ఉన్నాయి. ఒకటి దీర్ఘ రీకారం, 2 4 రీకారం. ఇది ఒకటి అల్పంది రాద్దాం, ఎందుకంటే దానికి వేరే సూత్రం, దీనికి వేరే సూత్రం కదా. అందుకని రింగ్ ఆదేశము వస్తుంది. ఏంటి? రికారాంత ధాతువులకి. అవునా? ఏం సూత్రం ప్రకారం నంబర్ ఎంత అండి? రింగ్ షేక్ లింగ్షు 7 6 4 అదేనా? 7 4 28. 7 4 28. ఏంటది? ప్రకారం. రింగ్ అనగానే మీకు అర్థమైంది కదా, రింగ్ షేక్ లింగ్షు అని. ఓకే. సో రికారాంత ధాతువులు రింగ్, వీటికి రింగ్ ఆదేశం వస్తుంది. అవునా? అయితే ఈ రికారాంత ధాతువులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ రికారాంత ధాతువులు 4.
దేంట్లో ఏ గణములో? తుదాది గణం కదా. తదాదిగణం. తదాదిగణం. 4. ఓకే. సో అవేమో రాసుకోండి. ప్రింగ్ వ్యాయామే రింగ్. వ్యాయామే అంటే ఏంటిది? ప్రయత్నించడం, వ్యాయామం ఉద్యమించడం. అంటే ప్రయత్నించటము, ఉత్తమం. ఉద్యమించటము. మృంగ్ ప్రాణత్యాగే. ప్రాణత్యాగే. మృంగ్ ప్రాణత్యాగే అంటే ఏంటి? దేహపూర్వం త్యాగం చేయటం. దేహత్యాగము చేయుట. ధృంగ్. మ్రియతే అని ఒక ఇది ఉంది రూపం అమ్మా. అవునండి. మిరియతే వాసరి. అదే అదే. అదే కదా, దాంతోనే వచ్చింది. ఇదే ధాతువు కదా. అదే అదే. భగవద్గీతలో వేరే దాంట్లో కూడా మిరియతే అని ఉపనిషత్తులు కూడా ఏదో ఒక మంత్రంలో విన్నాను. ఒక్క మిరియతే. నిమిషం అమ్మా. ఇక్కడ మృంగ్ ప్రింగ్ ఇవన్నీ ఎట్లాంటి ధాతువులు అవి? 10 ఏ 10? అవి ఇదండి ఆత్మనేపది. ఆత్మనేపది అండి. ఓహో ఆత్మనేపది. మృంగ్ ఆదరే అంటే ఆదరించడం. ఆదరించడం, ఏమండి, సత్కరించడం. మృంగ్ అంటే ప్రాణత్యాగే ఆదరే కూడా ఉందా? లేదు దృంగ్ అంటే దృంగు. మృంగ్ అవస్థానే. దృంగుకి అవస్థానే. దృంగు అవస్థానే. దృంగు ఆధారే. అల్ప ప్రాణానికి ఆదరే అని రాపించారు మీరు అప్పుడు. మహాప్రాణానికి అవస్థానే. దృంగు. ఓకే. దృంగ్ అవస్థానే అంటే ఏంటిది? ఉండటము, దృఢంగా ఉండడము, ధరించడం. ఓకేనా? ధరించటం అని కూడా. సో ఇవి అయిపోయింది. దృంగు అంటే ఆధారము, ఆదరించడం. ఇవన్నీ అదాది కాదు. సో 8వ పాయింట్ ఏంటి? రాసుకోండి. 8వది. దీంట్లో వీటన్నిటికీ ఏమొస్తుంది? రింగ్ అనేది ఆదేశం వస్తుంది అని చెప్పుకున్నాం. రింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇకారం ఉంటుంది కాబట్టి రింగ్ తర్వాత ఇంకేం రావాలి? అచిష్ణు ధాతు భ్రువం రాస్తుంది. ఓకే. రింగ్ వచ్చిన తర్వాత అంతకీ కాకుండా మళ్ళీ, ఎందుకంటే అచ్ ప్రత్యయం ఉంది కాబట్టి. అర్థమైందా? వీటికి దీంట్లోనే 7లోనే రాసుకోండి. వీటికి రింగ్ తర్వాత ఏమొస్తుంది? అచిష్ణు ధాతు. అచిష్ణు అనేది వస్తుంది. అచిష్ణు అనే సూత్రం పనిచేస్తుంది. ఓకే. మొత్తం రాద్దామా? అక్కడ పక్కన సున్నా పెట్టాలమ్మా. తెలుగులో సున్నా పెడితే ఇష్ణం అయిపోతుంది కదా. వేరే కలర్ సున్నా పెట్టచ్చు. అయినా కూడా సున్నా అయిపోతుంది. అచిష్ణు ధాతు. ఓకే రాద్దాం ఇక్కడ. భ్రూ. అచిష్ణు ధాతు భ్రువం. వ్యోరి. యో ఎలా రాస్తాం ఇది? సంస్కృతంలోనే రాశాండి. ఈజీగా అదే రాయడం ఈజీ. తెలుగులో కట్టా కొంచెం. ఉండరు. ఎవరికి ఎలా అర్థమైతే అలా రాసుకోండి. యా సరేనా? వ్యోరి యంగు వంగో. ఓకే. సో ఇప్పుడు మనకి 7వ పాయింట్ అయిపోయింది. 8వది ఇప్పుడు. ఓకే. సో 8వది ఏంటిది? రీకారాంత ధాతువులు. అదేంటి గాలికి వదిలిపెట్టేశారు? వంగవు వస్తుంది అని రాయండి అమ్మా. ఏమన్నాం ఇక్కడ? రింగ్ తర్వాత వంగవు వస్తుంది. వస్తుందనే అర్థం కదా అక్కడంతా కూడా. క్లారిటీ దాని తర్వాత ఇది ఆ సూత్రం సూత్రం అని అట్లంతే. రీకారాంత ధాతువులు 2
అవి క్రీ ఏంటి క్రీ క్రీ విక్షేపే క్రీ విక్షేపే అంటే ఏంటిది విసిరివేయటం పారవేయటం. తర్వాత గ్రీ గ్రీ మీ బాగానే ఉంది, కవర్గంలో వరుసనే వస్తుంది. గ్రీ నిగరణ అంటే ఏంటిది మింగడం. తినడం మింగడం. ఉమ్. ఇది ఎవరినైనా దూషించేటప్పుడు చెప్తా ఉంటారు, తింటున్నావు బాగా మింగుతున్నావు, పని చేయడానికి ఏమైంది. ఆ, సో ఈ రెండు ధాతువులకి ఏమవుతుంది ఏమవుతుంది ఏం రావాలి ఈ రెండు ధాతువులకి ఇకారం వస్తుంది. రీతయిత్ ధాతోః రీతయిత్. ఇకారము వస్తుంది. తర్వాత రేప వస్తుంది అవునా దాని పక్కన రాసుకోలేదు. దానికి పరములో అంటే ఏంటి పక్కలో అన్నమాట. ఈ కారానికి పక్కలో ఏమొస్తుంది రేప. ఇర్ర అవుతుంది, అప్పుడు ఇర్ర అవుతుంది మొత్తం. పురండ్రపురం. అప్పుడు ఇర్ర అవుతుంది. వేటి ప్రకారము రీతయిద్ధాతో పురండ్రపురం. ప్రకారం అవునా. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని అయినాయి 8 అయిపోయినాయా. వాటి రూపం వేస్తుంది ఎలా వస్తుంది కిరతి గిరతి అలా వస్తుంది అవునా. తర్వాత రాస్తారా ఎగ్జాంపుల్ కిరతి గిరతి అని. ఇవే వీటినే కిరతి గిరతి గిరతి. ముందు ఈఎక్స్ అని పెట్టండి. ఎగ్జాంపుల్ కాదు వాటి రూపమే కదా అక్కడ ఉన్న వాటికి రూపమే కదా. అవును వాటికే ఎగ్జాంపుల్స్, ఆ రెండు ధాతువులకే ఎగ్జాంపుల్స్ అండి. వాటి రూపం అని రాయండి ఇక్కడ. గిరతి గిరతి ఓకేనా. తర్వాత ఇప్పుడు ఎన్నో పాయింట్ అండి 9. ఓకే. సో ఏం చేస్తారు ఇప్పుడు షదుల్ర శాతనే అంటే షదుల్ర శాతనే అన్నమాట. దీనికో ధాతు అన్నమాట. దీని అర్థం ఏంటండి శాసనే. శాసనేవా. అందులో షదుల్రే శాసనే కదా శాతనే శాత అంటే శాతనే. శాతనే అంటే వెళ్ళడం శక్తిని కోల్పోవడం బాధించడం. ఏంటిది వెళ్ళడము. ఇది మేము అప్పుడు రాసుకోలేదే.
నీకు చెప్పలేదు దే- ఇంకా ఒక్కొక్కటి చెప్తుండగానే ఇంకా ఆటంకాలు వేరే వేరే చెప్పుకున్నాం కదా దాని మధ్యలో అలాగా. మ్మ్. ఉమ్. సరే. మధ్యలో ఆటంకం అని కాదు కానీ వేరే వేరే వచ్చినాయి అనమాట. ఇంకా అంటే మ్మ్. ఒక చోట రాకుండా వేరే వేరే టాపిక్స్ వచ్చి ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో వాటికి చెప్పుకుంటూ పోయినాం అనమాట. అదే. ఇది రూపం ఎట్లా ఉంటుంది ఇది? ఫస్ట్ ఇది శ్రద్ధ- రాసుకోండి అమ్మా, శ్రద్ధతి ఒక నిమిషం రాసుకోండి ఇది ఫస్ట్. శక్తిని కోల్పోవడం, బాధపడటం. శ్రద్ధతి ఓకే. దీనికి షీయ అనేది ఆదేశం వస్తుంది. శత్రువులకి ఏమొస్తుంది ఆదేశం? షీయ. షీయ ఆదేశం వస్తుంది. అంటే ఆత్మనేపద అండి ఇది, ఆత్మనేపద ఇది. ఒక్క నిమిషం అమ్మా, ఆగండి. ఫస్ట్ షీయ అంటే ఏంటిది? ఇప్పుడు ఇంకా షీయ అనే దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఈ ఉంటుంది అనుకుంటాను. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం ఆగండి. నేను ప్రశ్న మంచి వినండి. షీయ అనే దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు. మూడు నాలుగు. నాలుగు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ధాతువు మొత్తానికి అది పోయి ఇది వస్తుంది అనమాట. ఫస్ట్ ఓ. వినండి, ఏంటిది ఏమైతుంది? ఆ స్థానంలో మొత్తము షీయ వస్తుంది. ఓకే. సో అప్పుడు దాని రూపం ఏమైతుంది? షీయతి. పరస్మైపది కాబట్టి షీయతి. అర్థమైందా? ఉభయపద ఉట్టి పరస్మైపదేనా ఇది? పరస్మైపది. ఓ. తీయతి అన్నారు. అంటే ఉభయపద అని అడుగుతున్నాను అంతే. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది మరి? సూత్రం ఏంటి? పాగ్రాధ్మా స్థామ్నా దాన్ దృశ్యర్తి సర్తి ఉంది కదా, అదన్నమాట. పాగ్రాధ్మా దీని ప్రకారం ఏంటి? 7 3 78 ఇది. ఏమైంది ఇప్పుడు? షద్ ప్లేస్ లో షద్కి ఆదేశం షీయ. వచ్చి షీయతి అవుతుంది. ఓకేనా? పైన సియా వస్తుందని రాశారు కదా కవిత. అవును, అదే రూపం రాయడానికి కదా. షీయతి అవుతుంది. ఓకేనా? తర్వాత అండి ఇంకొకటి షద్లి అనేది ఇంకొకటి. షద్లి గతి అర్థకం కదా. షద్లి గతి. అమ్మ మీకు అది గతి కూడా ఉంటది, ఇంకా వేరే కూడా ఉన్నది, చాలా ఉంది, అది పెద్దగా ఉంది, అది రాసుకోండి. పదవది ఇది ఒక ధాతువు, దానికి కూడా వేరేది వస్తుంది ఇదే సూత్రం ప్రకారం. ఓకే, ఇందులోనే కంటిన్యూ చేస్తారు. అది కూడా అదే సూత్రం కాబట్టి ఇందులోనే కంటిన్యూ చేయండి. ఓకే. షద్లి విశరణ అవసాదనేషు. అదే విన్నాను, అందుకే అది పూర్తిగా గుర్తులేదు. విసరణ గతి అవుతుంది. అవసాదనేషు అంటే అర్థమే. ఆత్మనేపది ధాతువు కింద ఇచ్చారండి. ఇది ఆత్మనేపది.
అర్థం ఏంటి ఆహా, విసరణ? ఇది పైనదా? పైన మనకి అది చూస్తుంటే షీయతే అని ఇచ్చారు. మరి ఒకసారి మీరు షీయతే చెక్ ఉందా? చేయండి. ఓకే, అలానే ఉంది, కానీ మీరు ఒకసారి చెక్ చేయండి మేడం. ఒక్క నిమిషం అంటే చూద్దాం. మరి షదా ఇప్పుడు మీరు పాఘ్రాత్మ సూత్రంతోనే అని చెప్పిన దాంట్లోనే చూస్తున్నాను. షదా అంటే షీయతే అని ఇచ్చారు. ఓకే ఓకే, చూద్దాం. ఓకే, మీరు చెప్పడం సీయత అని అంటున్నారు, రాసింది మనం ఏం సీయత. రాసాము? షదులు షాతనే అన్నాము కదా, షీయతే. అవును, మీరు చెప్పడం సీయత అని చెప్పారు, రాయడం తీ రాశారు. లేదు, తీనే చెప్పినట్టున్నా, తప్పే చెప్పినాను. ఓకే, సో యా ఇక్కడ ఇదేంటిది? శక్తిహీనం అవ్వడం, వెళ్ళడం. ఏంటి? విశరణ గతి అవసాదనేషు. అవసాదనం అంటే ఏంటిది ఇక్కడ? శక్తిని కోల్పోవడం కదా. ఇక్కడ గతి విసరణ గతి అవసాద. ఇందులో గతి అన్న ఒకదానికి అర్థం తెలుసు మనం.